సుమారు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి 18 నెలలు కావస్తుండగా కనీసం విద్యార్థి యువజన విభాగాల తరపున ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అమలు చేయలేనందుకు విద్యార్థి సంఘాల నేతలు కానీ యువజన విభాగం నాయకులు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారికి మీ మీద రౌడీ షీటర్లు లోపించేస్తాం, లేదా టాడా కేసులు పెడతాం, లేదంటే ఇవి పెడతాం అవి పెడతాం అని బెదిరించి భయపెట్టి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడి మీద ఈ 18 నెలల్లో సుమారు 30 కేసులు బనాయించి కేవలం ధర్నా చేసేయడనే కారణంతో రిమాండ్కి తరలించి ఇప్పటికే 3 సార్లు రిమాండ్కి తరలించడం జరిగింది. అంటే విద్యార్థి విభాగం నాయకులు కానీ యువజన విభాగం నాయకులు కానీ మీరు చేస్తున్న మీరు చేస్తానన్న హామీల్ని మేము అడగడం మా తప్ప. ఈరోజు మేము ఎందుకు చేస్తున్నామంటే సుమారు ఇన్ని నెలలైనా కనీసం ఒక్క హామీ ఇవ్వలేనందున ఈరోజు ఏఎస్ఎఫ్ కానీ ఏవైఎఫ్ కానీ ఎస్ఎఫ్ఐ సోదరులు కానీ ఏదైతే పిలుపునిచ్చారో దానికి మేము ఈ వైఎస్ఆర్సీపీ విభాగం తరపున ఎప్పుడూ వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేయడంలో మేము ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.